భూపాలపల్లిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 6గురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ సంపత్రావు తెలిపారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో గొల్లపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆటోలో గంజాయి తరలిస్తున్న 5గురు వ్యక్తులు బైక్ పై మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా అమ్మకానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. వాళ్ళ దగ్గర ఒక 2 కేసు గాంజా దొరకడం జరుగుతుంది. వాళ్ళను విచారిస్తే వాళ్ళు భద్రాచలం ఏరియాలో తక్కువ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కొనుకొచ్చి ఈ గన్పూరు భూపాలపల్లి ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్మి అట్టి వచ్చిన డబ్బులను వీళ్ళు తాగడానికి జలసాలకు ఉపయోగించుకోవడానికి వీళ్ళు అట్లా వాడుతున్నారు. అట్లా ఆ విధంగా అరెస్ట్ అయిన ఈ 6 యొక్క వివరాలు జంగాం ప్రేమ్ తేజ్ అని చెప్పి ఇతని వెంకటేశ్వర్లపల్లి, ఇతను బైక్ మీద ఉన్నాడు. లావుడియా సిద్ధు అని చెప్పి ఇతను మెకానిక్, వేషాలపల్లి మన భూపాలపల్లి మండలము. తర్వాత కీసర సంతోష్ అని చెప్పి ఇతను ఆటో డ్రైవర్ మన కొండాపూరు. అదేవిధంగా కుండగర్ల రంజిత్ అని చెప్పి అలియాస్ గోపి, ఇతను యామరపల్లి అడిగుత్తార మండలము. తర్వాత మేకల అరుణ్, ఇతను స్టూడెంట్.